అందరికీ నమస్కారం. తిరువెంపవ 5వ పాసురం. మాలరియా నాన్ముఖనున్ காணாமலை நைனாம் போலறிவோம் என்று உள்ள பொக்கங்களே பேசும் பாலூரு தேனுவாய் படிரி கடை திறவாய் ஜாலமே விண்ணே பிறவே அறிவு அறியான் கோலமுன் நம்மை ஆட்கொண்டருளி கோதாட்டும் சீலமும் பாடி சிவனே சிவனே என்று ஓலம் இடினும் உணராய் உணராய் காண் ஏலம் குழலி పరిసేలో రెంబవై. బ్రహ్మ విష్ణువులు కూడా తెలుసుకోలేని అరుణాచలేశ్వరిని మనలాంటి మానవులు తెలుసుకున్నాము అని చెప్పే మాటలు అబద్ధాలే, కపటమైనవే. పాలూరేలా తేనెకారేలా మాట్లాడే చెలి, శివుడి మహిమలు స్తుతిస్తున్నా నీ మనసు కరగటం లేదా? ఈ అందమైన ఉదయాన నువ్వు ఇంకా నిద్రపోతూ ఉంటే, మంచం దిగకపోతే ఇతరులు నిన్ను చూసి ఏమనుకుంటారు? నవ్విపోరు? మా అందరికీ గురువు వంటి దానమైన నువ్వే అజ్ఞాన నిద్రలో ఉంటే మరి మేమెలా మోక్ష మార్గంలో నడవగలం చెప్పు? అమ్మా, దయచేసి లేవమ్మా, త్వరగా లేచి స్నానానికి రా అమ్మా. భూమ్యాకాశాదుల బుద్ధికి అందని అపూర్వమైన అతడి అందాన్ని, మనలను ఆదరించి దోషాలను తొలగించి అనుగ్రహించే అతడి శీలాన్ని కీర్తించి శివశివ అని ఎలుగెత్తి పాడినా అర్థం చేసుకోవు. చూడు, పరిమళ ద్రవ్యాలతో కురులను సింగారించుకునే నీ స్థితి ఇదేనా? తిల్లైలో అంటే చిదంబరంలో నటరాజ స్వరూపంలో శివుడు అంతరిక్షంను అల్లుకుంటూ నృత్యం చేస్తున్నట్లు భావిస్తారు. ఈ విశ్వం మొత్తం అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం అన్నీ శివుని నృత్యరీత్యా నడుస్తున్నాయి. శివుడి నృత్యం అంటేనే విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయం అన్న 3 ప్రక్రియల సంకేతం. ఆయన ఒక్కసారి కదిలితేనే లోకాలు కదులుతాయి. ఒక శ్వాసలోనే ఆయన లోకాలు నిలుస్తాయి. ఒక సంకల్పంతోనే బ్రహ్మాండం పుడుతుంది. నటరాజుని నృత్యం విశ్వాన్ని నడిపే శక్తి. ఆ శక్తిని తెలుసుకున్న వారికి అజ్ఞానం తొలగి నిజమైన విముక్తి లభిస్తుంది. ఓ మా చెలియా, మేలుకో,